ఓం నమో వెంకటేశాయ. జూన్ 2వ తేదీ 2026వ సంవత్సరం నుండి గురువు అతిచారంలోకి వెళ్తున్న కారణం చేత ప్రత్యేకించి మగవారికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఆడవారి కారణం చేత వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మగవారు అంటే దీంట్లో బాల్యం 18 సంవత్సరాల లోపు పిల్లలు మరియు 18 సంవత్సరాల లోపు దాటినటువంటి యువకులు మరియు పెద్దవారు అందరికీ ఈ సమస్య పొంచి ఉన్నది. ఆడవారిని ఏదో చేసినారు అనేటువంటి అనుమానము చేత జీవితాన్ని నాశనం చేసుకోబడేటువంటి అవకాశాలు వీరి జాతకంలో కనిపిస్తున్నాయి. కారణం ప్రస్తుతం భారతదేశం యొక్క దశా చిత్రం కుజ మహర్దశ నడుస్తూ ఉంది. అలాగే గురువు అతిచారంలోకి వెళ్తున్నాడు. కాబట్టి మగవారు జూన్ 2వ తేదీ నుండి 2026వ సంవత్సరం నుండి జాగ్రత్తగా ఉండాలి. అది ఎవరైనా సరే, పొలిటీషియన్లు అయినా సరే, పొలిటీషియన్ పిల్లలైనా సరే, మీడియా వారైనా సరే, మీడియా ఓనర్లైనా సరే, మీడియాలో పనిచేసే వారైనా సరే, రాజకీయ నాయకుల పిల్లలు కానీ, రాజకీయ నాయకులు కానీ, అలాగే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానీ, వారి పిల్లలు కానీ, వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండవాలను మగ పిల్లవాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సో జాతకాలం ఎవరెవరి జాతకాల్లో శుక్రుడు రాహువు కలిసి ఉంటారో, శుక్రుడు వ్యయంలో ఉంటాడో, శుక్రుడు శని కలిసి ఉంటాడో, శుక్రుడు 6వ ఇంట్లో 12వ ఇంట్లో ఉంటాడో, శని దృష్టి శుక్రుడి మీద ఉంటుందో, అలాంటి మగవారికి ఇలాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పోక్సో కేసులు లేదా ఆడవారిని టార్చర్ పెట్టడం వల్ల కలిగేటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. సో దీనికి జాతకపరమైనటువంటి విశ్లేషణ ఒక ఎత్తు అయితే, మరి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే ఆడవారి యొక్క వస్త్రాధరణ మీద మరియు ఆడవారి అలవాట్లను బేస్ చేసుకొని వారి మీద తక్కువ ఒపీనియన్తో ఉండడం మగవాళ్ళు చేసేటువంటి అతి పెద్ద తప్పు. ఉదాహరణ, ఒక మినీసో మిడ్డీసో వేసుకున్నటువంటి జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకున్నటువంటి స్లీవ్లెస్ వేసుకున్నటువంటి ఒక అమ్మాయి మీద మగవాళ్లకు సరి అయినటువంటి అవగాహన ఉండడం లేదు. సో ఆడవారి వస్త్రాధరణ మీద, అలాగే సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు అనేటువంటి ఆడవాళ్ళ యొక్క అలవాట్ల మీద వారి క్యారెక్టర్ను అంచనా వేయడం అనేటువంటిది చాలా తప్పు. సో వాళ్ళు ఎలాంటి విధానంలో ఉన్నా కూడా మనము మన బార్డర్లో, మన హద్దులలో ఉండాలి. సో అలాంటి వారికి మనకెంత ఫ్రీడమ్ ఉందో మగవారిగా, భారతదేశంలో పుట్టినట్టు మగవారిగా ఆడవారికి కూడా అలాంటి ఫ్రీడమే ఉంది. అలాంటి హక్కే మన సమాజము, మన రాజ్యాంగము కల్పించింది అనేటువంటి ఆలోచనను మనము గుర్తుంచుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ప్రతి సినిమాలోనూ లేదా కొన్ని సినిమాల్లోనూ విపరీతమైనటువంటి ఎక్స్పోజింగ్ సీన్లను చూస్తూ ఉంటాము. సో చాలా వరకు ఎక్స్పోజింగ్ జరిగేటువంటి సీన్లు హీరోయిన్లు, ఆర్టిస్టులు చేస్తూ ఉంటారు. అక్కడ ఆ షూటింగ్ చేయడానికి సుమారు 40 నుండి ప్రొడక్షన్ వాల్యూను బట్టి 100 మంది వరకు మగవారు పనిచేసేటువంటి అవకాశం ఉంది. మరి అలాంటి సందర్భాల్లో ఏ ఒక్క మగవాడైనా తన హద్దు దాటి, పరిధి దాటి ప్రవర్తిస్తాడా? ప్రవర్తించాడు. అక్కడ ప్రొఫెషన్ వాల్యూస్ అంటారు. అంటే సినిమా మీద చూసి జనాల్లో తప్పు చేస్తారేమో లేదా ఉద్రేకులు అవుతారేమో, కానీ 100 మంది ముందు ఆ షాట్ను చిత్రీకరిస్తున్న సమయంలో వాళ్ళు ఎలాంటి భావనకు లోనవుతారు, ఎంత కంట్రోల్డ్గా ఉంటారు అనేది వాళ్ళను చూసి మనము నేర్చుకోవలసి ఉంటుంది. సో ఇతర దేశాల్లో కూడా ఎంతలా విచ్చలవిడి డ్రెస్సింగ్ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా జరగడం లేదు. కారణం వాళ్ళ బాధ్యత, వాళ్ళ పద్ధతుల్లో, వాళ్ళ లిమిట్లలో మగవారు ఉండడం వల్ల ఎక్కడ కూడా చెడు సంఘటనలు జరగడం లేదు. సో మనం చేసేటువంటి పనికి మాలిన పనులకు, అంటే మగవారు చేసేటువంటి పనికి మాలిన పనులకు ఆడవారి వస్త్రాధరణను లేదా వారి అలవాట్లను విమర్శించడం, దానివల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని చెప్పటం ఖచ్చితంగా మూర్ఖత్వం అవుతుంది, పిచ్చి వాదన అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆడవారిని విమర్శిస్తున్నారు, మనకు అనవసరం. ఆడవారిని విమర్శిస్తారా, సపోర్ట్ చేస్తారా, మనకు అనవసరం. అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు? మన పిచ్చి ఆలోచనలతోటి, మన పిచ్చి భ్రమలతోటి మగవారు ఏదైనా తప్పు చేస్తే మన కుటుంబ సభ్యులు, మన కుటుంబం రోడ్డు మీద తలెత్తుకోలేకపోయేటువంటి పరిస్థితులకు నెట్టబడుతుంది. కాబట్టి జీవితంలో ఆడవారి వస్త్రాధరణను విమర్శించి, ఆడవారి అలవాట్లను, వస్త్రాధరణను అంచనా వేసి వారి యొక్క క్యారెక్టర్ను జడ్జిమెంటు చేయకండి.
సో మీ లిమిట్లలో మీరు ఉండండి, అందరినీ సమానంగా చూడండి, అమ్మవారిలో ఒక దేవతను ఎతికే ప్రయత్నం చేయండి. సో దైవత్వాన్ని ఎతికే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు రాబోయే కాలంలో ఈ గురువు అతిచారం వల్ల జరిగేటువంటి సమస్యల నుండి బయటపడతారు. ఓం నమో వెంకటేశాయ.